హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైనల్లీ గర్ల్స్ ట్రిప్ చేసేసామండి. ఇప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు అనుకున్నాం అందరం కలిసి వైజాగ్కి వెళ్ళాలని. వైజాగ్కి వెళ్ళలేదు కానీ గోకర్ణకు వచ్చాము ఇంకా 4 years తర్వాత. సో గర్ల్స్ ట్రిప్ అంటే ఎలా ఉంటుంది, మా ముచ్చట్లు, మా సోది, కాలేజ్ సోది అన్నీ మాట్లాడుకుంటాం. అసలు ఫుల్గా ఎంజాయ్ చేసాము మేమైతే. సో చూడండి ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అని. పెళ్లి కూతురు ఈ తర్వాత ఫస్ట్ అయితే నువ్వు కదా, నీది కదా బ్రైట్ టు బి. నాది అయిపోయింది, నేను ఓల్డ్ అయిపోయా. నువ్వు సేమ్ అప్పుడు కాలేజ్లో దుంకినట్టు దుంకుతున్నావు ఇప్పుడు కూడా. అఖిల దాని పిల్లలు కూర్చోమని. ఏం చేస్తున్నావు? లైవ్ పెట్టలేదు కూతురు. స్వప్న షా హ్యాపీయా స్వప్న? ఫస్ట్ టైం ఇంకా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం. ఇప్పుడు కాలేజ్ నుంచి అనుకుంటున్న ట్రిప్ ఇప్పుడు బయటికి పడ్డది. నవ్వుతుంది. దయ్యాల్లోనే ఉన్నాం ఈ బస్ లో. లైట్లు లేవు, ఏం లేవు. పండు మాత్రం మంచి ఫ్లాష్ లైట్ లో వెలుగుతుంది. ఏమొచ్చింది? తీసుకున్నాను, సేమ్ వైలెట్ వచ్చింది కానీ నెంబర్ కాదు. సింగిల్ కార్డ్ అబౌట్ 20 cards. ఒకసారి కార్డ్ చూపి. యూనో కార్డ్స్ నువ్వు గేమ్ ఆడక్క. నువ్వే స్టార్ట్ చేసినావు. స్వప్న నీ ఫీలింగ్ ఏంటి? గేమ్ ఆడవా? పల్లిలాగా పూల కతుక్కడం. ప్రొఫెషనల్ అయిపోతుంది ఇప్పుడు సార్ ఇట్లా కార్డ్ మిక్సింగ్ లో. ఇక్కడ ఇంకోటి నువ్వు అందుకే తీయొద్దు, ఎత్తదు మొత్తం అయ్యే వరకు. మోసమే అఖిల. అఖిల ఏం చేసింది? స్వప్న కోసం అని గేమ్ మనం ఆడాలి. స్వప్న చెప్పు, యూనిట్ ఎట్లా వచ్చినారు? అన్ని 4 cards. ఏం కలర్లు వచ్చినాయి స్వప్న? కలర్ చెప్పకూడదు. మా యూనో ప్లేసెస్ మార్చేసాం, కింద నుంచి పైకి వెళ్ళిచ్చేసాం. ఇప్పుడు గ్రీన్ 3 గ్రీన్ రా. కలర్ చేంజ్ టు రెడ్ 2 తీసుకో ఫస్ట్. ఓకే అలా ఉన్నాయి ఇంకా. మమ్మీ ఇది కూడా పెట్టిందా? బా మనం ఇండియన్స్ అని ప్రూవ్ చేసుకున్నాం అందరం మంచిగా. లోపలికి వచ్చేదాన్ని కానీ అంటే వచ్చేసేయండి. ఇక పప్పు ఇదిగా మనం చేసిన పప్పు. ఎంత మంచిది తెలుసా? చెప్పే డైలాగ్. నేను చూపిస్తే రాసుకునేది. నువ్వు చూపిస్తే రాసుకునేది, నీకు మాత్రం చూపిపోతుంది. అనేది మొత్తం క్లియర్ తెలుసా? నిజంగానే నేను పాపం మళ్ళీ నాకు నెక్స్ట్ ఆన్సర్ చూపిస్తుంది కదా అని చెప్పి ఇట్లా చూపించా.
సీఎంఆర్ లో నన్ను బొగ్గు చేసింది నిజంగా పిచ్చిగా చేసింది నన్ను బొగ్గు. నువ్వెందుకు చూపించినవే మరి? నాకు నెక్స్ట్ ఆన్సర్ చూపిస్తా అన్నది. మళ్ళీ ఎందుకు చూపించలేదు? నాకన్నా మార్కులు ఎక్కువ వస్తాయి అనుకుంది. మనం బ్యాక్ బెంచ్ లో కూర్చొని ఊరికి రొల్లి రొల్లి చేస్తుంటే ఏ సిడము సైలెంట్ అని చెప్పేది. అప్పుడు పిల్ల బచ్చా మేము మామూలుగా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. బ్యాక్ బెంచ్లో కూర్చొని మా సొల్లు సోది అసలు ఎక్కువ మేము ముగ్గురము, ఇంకొక పాయల్ అండ్ స్వప్న. బా చాలు మాకు వీళ్ళు ఐదుగురం, మేము ఐదుగురం ఉంటే గోల్ గోలు చేసేవాళ్ళం వెనకాల కూర్చొని. ఆడేసే వేరబ్బా. ఎంత బాగుంది. మస్తు బాగుంది. నా కళ్ళు తీయకంటే నన్ను ఎందుకు తీస్తున్నాయి? కప్పలు వచ్చిన మరి కప్పల కోసం పాములు వస్తాయి కదా, మరి ఏం చేస్తాం? పాము శిక్ష మెడలు అవుతాం. కప్పలు అంటే కప్పలు ఎలర్జీ అని పాము వేస్తారు. వచ్చి ఇట్లా వేసుకొని ఇట్లా కూర్చోవాలి. అదే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వప్న పట్టుకొని వెళ్ళి వేయాలి కదా. అందుకే ఓకే అంటే స్వప్న వద్దే బాబు నవ్వుకి బోండల్లా పడుతుంది కళ్ళు. ఎట్లుండే బయట వెదర్? అటు వెదర్ వచ్చి కదా. ఎంత బాగుంది. ఇంకా డైరెక్ట్ బస్ మేము గోకర్ణ క్రాస్లో దిగాము. అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని నారాయణ ఫామ్ స్టేకి వచ్చాము. రాగానే ఫుల్గా వాన అసలు. అప్పుడే డిసప్పాయింట్ అయిపోయాం, అబ్బా ఏంటి రాగానే వాన అని. మా స్వప్నతో జోక్స్ మామూలుగా ఉండదు. మా ట్రిప్ అంతా ఎంజాయ్ చేసామంటే స్వప్న వల్లనే. అండ్ ఇది ఫామ్ స్టే వాళ్ళ హౌస్ అనుకుంటా, వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇంకా మేము వెళ్ళాము, వాళ్ళేమో రూమ్ క్లీన్ చేస్తాము అని చెప్పేసి వెళ్ళారు. మొత్తం అడవి మధ్యలో ఉంది. ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది. స్టే మాత్రం మొత్తం ఫుల్ నేచర్, గ్రీనరీ. ఇంకా ఫామ్ స్టే ఓనర్ వాళ్ళ పిల్లలు ఇద్దరు అసలు సూపర్. వాళ్ళైతే మంచిగా ఆడారు మాతో. మేము ఏం చెప్తే దాన్ని అని తలూపారు. మొత్తం చెట్లు ఉన్నాయి కదా. పాములు ఉంటాయా? వాళ్ళ ఇల్లు నుంచి మేము ఉండే స్టేకి ఒక 1 కిలోమీటర్ ఉంది. ఆ 1 కిలోమీటర్ మొత్తము పొలాలు, చెట్లు, వాటి మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా ఇల్లులు, అక్కడే మేము ఉన్నాము. ఆ 2 ఇల్లులు తీసుకున్నాము. ఆ 2 ఇళ్ళల్లో మేమే ఉన్నాము. మొత్తం 7 మెంబర్స్ వెళ్ళాం కదా, అందరికీ సరిపోయేది అందులో. కానీ చాలా రీజనబుల్గా, చాలా మా బడ్జెట్లో మంచిగా వచ్చేసింది అసలు.